మిత్రమా, ఒక్క మాట. అమ్మ, నాన్న, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అన్నీ మన రక్త సంబంధాలు. ఇవిగాక మన ఇష్టాలను, మన కష్టాలను పంచుకునేది స్నేహితులు మాత్రమే. ఆ స్నేహితులనిచ్చే ఆలయం ఈ బడి. ఇది ఒక్క బడి కాదు నేస్తమా, మన కన్న తల్లి ఒడి. మనకు అన్నమిచ్చే మడి, మనకు జ్ఞానమిచ్చే గుడి, మన తలరాతల తడి. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. వెన్నంటి నిలిచిన మన పుస్తకాల సంచి బతుకు పుటల దారిలో నమము ముందుకు నడిపించి. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా, బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా, బడిరా బడిరా మన తలరాతల తడిరా. కొత్తగా వేసిన మన అడుగులు చిరు చిరు నవ్వులతో కలుపుకున్న చిన్ని చేతులు, మన రాకతో మురిసిన తరగతి గదులు, చెలిమితోటి పంచుకున్న మధ్యాహ్నపు మెతుకులు, చదువుల సల్లని నీడా అంతెత్తు ప్రహారి గోడ, మరువలేనిది జాడ మనసు నింపుకున్న మేడ. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా, బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా, బడిరా బడిరా మన తలరాతల తడిరా. పంతుళ్ళు ప్రేమతో బోధించిన పాఠాలు ఈరోజు నిజమై ఇలా నడిచే కదా నేస్తాలు. గంట గంట కోమారు మోగెను మన బడి గంట, నేటికి క్రమశిక్షణ కాయే మనకు జేగంట. తప్పు ఒప్పు చెప్పినరు, తప్పుటడుగులొద్దన్నరు, తీర్చలేని రుణమైనరు, జ్ఞాపకాల వనమైనరు. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా, బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా, బడిరా బడిరా మన తలరాతల తడిరా. నలుదిక్కుల నడిపించే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Shut
श्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमाभरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఓనమాలు ఒకటి రెండు ఓపికతో చెప్పిన ఒప్పుల తప్పుల విలువల భేదం చూపించిన అక్షర పదములను కలిపి పాఠం బోధించిన లక్ష్యాలను చూపేటి మార్గం అందించిన తీపి చేదు అనుభవాల గత చరిత్ర చెప్పిన కరిగిపోని సంపదగా చదువులనందించిన సంస్కృతి సాంప్రదాయ సారాన్ని తెలిపిన సమాజంలో మానవతా విలువలనే పెంచిన గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన
గర్వం నీలోన లేక గురువుగా నిలిచినారు, గౌరవించే గుణములనే నీకు అందించినారు. ఉన్నత పదవులకే ఊతం మీరైనారు, ఊపిరి ఉన్నంత వరకు మదిలో మీరుంటారు. తొలి ఉషస్సు సూర్యోదయ కిరణం మీరై తరగని సిరి సంపదగా చదువులనందించారు. సమాజంలో తల ఎత్తుక బతికే దారి చూపి తలరాతను మార్చిన మరో బ్రహ్మ రూపులు. గురుదేవా వందనం, గురుదేవా వందనం, గురుదేవా వందనం, గురుదేవా వందనం. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన, ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయ. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.
జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. లోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు,
పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి? మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. రాధే రాధే అలుపంటూ రాధే, ఆడేస్తున్నా ప్రతి పూటే. వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. రాజులు రాజ్యాలు ప్రధానులు ముఖ్యమంత్రులు ధరించినప్పుడే దేశభక్తిని అలాగే ఏ సాధారణ ప్రతి పీరియడ్ కూడా మాకు తీసుకొని మాకు సాధన కాకుండా మాకు ఒక ఫ్రెండ్ లాగా నిజంగా అసలు ఎంత బాగుంటే ఇంత కూడా బోధన ప్రతి క్లాసుని బోధించిన మా ఎంఎస్ రెడ్డి అందరికీ అమ్మాయిల పిల్లలు నిద్రపోయి మా సార్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
బ్యాటరీ పెడితే ఫోటో వేస్తారంటే నేను కూడా బ్యాటరీ పెడతాను. సరే సార్ వాళ్ళు మాట్లాడుకుంటాం మాట్లాడండి. very appreciating, surprising, encouraging by me. I am very happy with this program you organize. I am thankful to one another. This time I want to talk about education. Education is the manifestation of salvation already made in us. But we, by what you are standing, we need to teach us, encouraging your talent. Secondly, all the end of education is the beginning of our talent. ఫస్ట్ లేడీస్ కదా, అందుకే లేడీస్ ఇస్తాను. స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మన గురువులందరికీ పాదాభివందనం. నాతో పాటు చదువుకున్న వచ్చిన మిత్రులందరికీ నమస్కారం. దాని చాలా మంచి మన గురువులందరి గారికి పాదాభివందనం. ఎందుకంటే వాళ్ళ లేని మనం ఈరోజు లేము. చిన్నప్పటి నుంచి మనకి ఏం చెప్పాలి, ఏం విషయాలు మనం ఎట్లా ఎదగాలో పట్టుకున్నాను అందరూ 19 years వరకు కలిసినందుకు చాలా ఫస్ట్ ఎమోషన్గా అయింది. రేపు కూడా వచ్చింది. నా పేరు వెంకట్. నేను ఇంటర్ అనేది మా ఊళ్ళో చేశాను. తర్వాత బీటెక్ చేసి అంటే మాకు 8 నుంచి 10 వరకు ఒక్కలేవారు, దీనిలో తర్వాత ఇవ్వలేవారు. అందరూ బిలో 8 క్లాస్ ఈ కట్టెలను పట్టుకొని వచ్చేవారు. సార్ ఎప్పుడైనా సార్ వచ్చిన క్లాస్ మొత్తం సైలెంట్గా ఉన్నారు. మాట్లాడడం కాదు, ఇంకోటైనా బిజినెస్ చాలా టఫ్ సబ్జెక్ట్. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ వచ్చేవారు. థ్యాంక్ యూ సార్. అండ్ సార్ తర్వాత అందరూ మనల్ని తర్వాత శ్రీనివాస్ గారు నా తోటి స్నేహి విద్యార్థులకు కూడా హృదయపూర్వక చేసాను పాదాభివందనం. నా పేరు సునీత. నాకు ఇద్దరు బాబు 7th క్లాస్. ఏం కృష్ణ నేను వచ్చి మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. ముఖ్యంగా మనకు చదివినటువంటి గురువులకి మన పిల్లవాళ్ళు వచ్చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. నా పేరు కృష్ణ. నేను వచ్చేసి 10th క్లాస్లో ఎలా అంటే క్లాస్ టాపర్ కావాలని చాలా ట్రై చేశాను, కుదరలేదు. కాకపోతే అది మళ్ళీ ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే తిరిగి తెచ్చుకోవాలని చెప్పేసి ఇంటర్లో బాగా కష్టపడి నేను కాలేజ్ టాపర్గా రావడం జరిగింది. ఇంటర్ వచ్చేసి సిపిఎం కాలేజ్ కలకూరులో చదివాను. అక్కడ కూడా కాలేజ్ టాపర్ కాకుండా ఫస్ట్ హాఫ్లో ఫ్లెక్సీ ఉండేది. దాన్ని చూసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. నెక్స్ట్ బీటెక్ వచ్చేసి జేఎన్టీ యూనివర్సిటీలో చదివాను. అక్కడ కూడా క్లాస్ టాపర్ వచ్చాను. అండ్ ఎంటెక్ కూడా వేసాను. ఎంటెక్ విత్ 90% తోటి అక్కడ కూడా కాలేజ్ టాపర్ ఉన్నాను. నెక్స్ట్ 2018లో నేను మనకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్లో కూడా మా వైఫ్ తన ప్రజెంట్ టీఎస్ఎస్పీడిఎస్ఎల్లో ఏడీఏ వర్క్ చేస్తుంది. అండ్ నేను కెనరా బ్యాంక్లో ఆల్మోస్ట్ మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ తోటి హ్యాపీగా లైఫ్ని సాగిస్తున్నాను. నాకు ఒక 5 years పాప ఉంది. అండ్ రీసెంట్లీ ఒక 1 month బ్యాక్ ఒక బాబు కూడా నాకు పుట్టడం జరిగింది. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నా బ్యాక్గ్రౌండ్ అండి. నెక్స్ట్ మన సాంప్రదాయ పద్ధతులను సమాజానికి పరిచయం చేసిన సంఘ సంస్కృతులని మన తెలుగు సార్ కృష్ణ సార్ని గుర్తు చేసుకోవాల్సిందిగా
ఉన్న చదువులకి ఖర్చులకి దానికే సరిపోతుంది. పెళ్లి చేయాలని ఆలోచిస్తారు. ఆ పెళ్లి వరకు 20 years అయ్యే వరకు ఓకే కృష్ణ, ఎంతైనా మీ బ్యాంకు వాళ్ళ అభివృద్ధి ఓడించుకోలేదు. ఆ సమృద్ధి యోజన అదే వచ్చాయా మేము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అందరం ఒకటే స్కూల్లో ప్రయాణం చేస్తాము. మా ఫ్రెండ్స్ అందరం 18 సంవత్సరాల తర్వాత మా టీచర్లతో అందరినీ ఈరోజు కలుసుకున్నాము. నా పేరు వచ్చేసి అర్చన. నేను పిఎస్సీ క్రియేట్ చేశాను. మొన్ననే రీసెంట్గా జరిగినటువంటి పిఎస్సీ కూడా రాశాను. మా ఆయన పేరు వచ్చేసి జగదీష్. నాకు 2 పాపలు. ఫస్ట్ పాప కే సహస్ర, 7th క్లాస్ కేంద్రీయ విద్యాలయం ఉప్పల్. సెకండ్ పాప శ్రీనిధి. మా టీచర్లు వచ్చేసి మా తెలుగు సార్ ఇక్కడ లేరు, అనారోగ్య పరిస్థితుల వల్ల ఇక్కడ రాలేకపోయారు. సార్ మాకు లెసన్ స్టార్ట్ చేశారంటే మాకు లెసన్ మొదలు పెట్టాలని మేము అల్లరి చేస్తున్నామనేసి మంగళవారం అయితేనే స్టార్ట్ చేస్తాం మీకు అని మా అల్లరి తట్టుకోలేక అలాగే బాగానే చదివించేవారు. రాకపోతే మళ్ళీ చెప్పేవారు. మా ఫిజికల్ సైన్స్ ఎప్పటికీ కూడా కాంపిటేటివ్గా బాగా గుర్తుంటారు సార్, మీరు వస్తుంటాయి వాటి గురించి. మా బయో సైన్స్ మేడం మా సుప్ర టీచర్ అండ్ కవిత మేడం. వచ్చిన గురువులందరికీ పాదాభి వందనాలు. నాతోటి మిత్రులకు రేపు నమస్కారాలు. నా పేరు మల్లేష్ గౌడ్. నాకు ఒక బాబు మనీష్ గౌడ్. మా సారు బిజినెస్. బాబు 6th క్లాస్. ఐఎమ్ స్టడీ పిఎస్సీ బీఈడీ కంప్లీట్. ఓకే నెక్స్ట్ కిరణ్. అందరికీ నా యొక్క పాదాభివందనం. సో మై నేమ్ ఇస్ కిరణ్ కుమార్ సార్. ప్రజెంట్ నౌ సార్ డిగ్రీ లెక్చరర్, ప్రైవేట్ డిగ్రీ లెక్చరర్ సార్ రైస్ డిగ్రీ కాలేజ్. సో ఇప్పుడు ఇక్కడ ఉపాధ్యాయులు లెక్చరర్స్ అన్నప్పుడు ఎవరికైనా సరే నేను కూడా మేజర్గా స్టూడెంట్స్తో మాట్లాడే విధానం ఏంటంటే స్టూడెంట్స్ గురించి ఏమైనా సజెషన్ ఇవ్వగలం. బట్ ఇప్పుడు అందరూ వీళ్ళ పీపుల్ ఆర్ మెచ్యూర్డ్. సో వాళ్ళకి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అయితే మీరు సాధారణంగా లెక్చరర్స్ యొక్క బాధ ఎలా ఉందంటే రాత్రి నైట్ మొత్తం కష్టపడి ప్రిపేర్ అయితే వితిన్ 1 hourలో ఇవ్వాల్సి వస్తుంది. సో దాని యొక్క అంటే ఒక క్లాస్లో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అంటే దాని ఇంకా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే నేను సాధారణంగా మేము కూడా స్టూడెంట్ ఉన్నప్పుడు ఏం కాలే డైరెక్ట్ ఒక బుక్ ఓపెన్ చేసి చదివి వెళ్ళిపోతుంది. కానీ దాని ఇంకా చదవడానికి దాని ఇంకా ఉన్న కృషి చాలా కష్టతరంగా ఉంటుంది. అంటే మనం ఏమైనా అనుకోవచ్చు, చాలా ఆల్రెడీ పే చేసి ఉంటారు. ఎందుకంటే అప్పుడున్న ఏమీ లేదు. ప్రతి ఒక్కటి సార్ నువ్వు లేకపోయినా పర్లేదు యూట్యూబ్లో వస్తున్నాయి అవునా. అండ్ ఇన్ కేస్ వాళ్ళకంత టెక్నాలజీ ఉంది అంటే మనం వాళ్ళకంటే ఎక్కువ ప్రిపేర్ అయితే మనం చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది. మా ఆయన పేరు 2 బాబులు నిషాద్, దినేష్ కార్తిక్. ఇంకెక్కువ మాట్లాడలేదు. మా గురువులందరికీ పాదాభి వందనాలు. నా తోటి విద్యార్థులకు నా నమస్మాంజలి. నా పేరు భీమమ్మ. మా సార్ పేరు నాగులు. నేను ఇంటర్ చదువుకున్న ఆమంగల్లో. డిఎడ్ కాలేజ్, డేవిడ్ మెమోరియల్ కాలేజ్ చేసిన. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీగా ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకుంటా ఇంట్లోనే ఉంటున్నా. మా బాబు పేరు రిషివర్ధన్, 2nd క్లాస్. మా పాప యూకేజీ అంశుశ్రీ. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. హలో ఫైన్. ఓకే, నా పేరు శేఖర్. నా స్కూల్ లైఫ్ గురించి స్టార్ట్ చేస్తాను. బిఫోర్ దట్ గురువులందరికీ పాదాభివందనం. ఒక్కసారి పిలవగానే మన రిక్వెస్ట్ని మన్నించి పిలవగానే ఒప్పుకున్నారు. అండ్ ఇందాక మన ఫ్రెండ్ చెప్పినట్టు
వాళ్ళకు సండే ఒక్కరోజే ఉంటుంది. ఆ సండే కూడా మన కోసం కేటాయించారు. సో పిలవగానే ఈరోజు మన కోసం వచ్చినందుకు, ఈరోజు మనకు ఇచ్చినందుకు అందరి తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా టీచర్స్కి. అండ్ స్టూడెంట్ చూసుకోవడం, దట్ వాజ్ మై ప్రైమరీ డ్యూటీ. వాటిని చూసుకోవడమే నాకు ఫస్ట్ జాబ్. వాటిని చూసుకొని వాటి ఆలనా పాలన చూసుకొని కష్టపడి తిరిగి స్కూల్కి రావాలి. స్కూల్కి వచ్చేసరికి లేట్ అవుతుంది. లేట్ అయిన తర్వాత ప్రసాదం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు, బట్ నాకు చాలాసార్లు ప్రసాదం అందింది. ఓకే, అయితే బట్ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ దట్ ద పంక్చువాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఈవెన్ టుడే నేను నా పిల్లలు కూడా, బట్ 90% వి ఆల్ హ్యాపీ, 90% సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, చెప్పాడు అండ్ మెనీ థింగ్స్ తక్కువ ప్రాముఖ్యత లభిస్తుంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగు అంత ప్రాముఖ్యత లేదు అంటే బికాస్ ఆఫ్ రిలీజియస్ ఫ్యాక్టర్స్. కానీ మనందరిలో తెలుగు మీద ఉన్న దానిలో ఉన్న గ్రామర్, తెలుగులో ఉన్న డీటెయిల్ గ్రామర్ గురించి చెప్పడం వల్లనే ఈరోజు మనకు తెలుగు యొక్క ఇంపార్టెన్స్, దానివల్ల ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా తెలుగు ఉన్న ఇన్సల్ జరిగినా సహించకుండా వెంటనే తిరస్కరిస్తారు, తెలుగుకి రెస్పెక్ట్ ఇస్తారు. బట్ అట్ ద సేమ్ టైం ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, తెలుగు అనేది ఒక మదర్ అయితే ఫర్ మీ, ఐ డోంట్ నో మీలో అందరూ ఒప్పుకోకపోతే ఎవరైతే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారో వాళ్ళైతే వాళ్ళ సో ఆ రకంగా మేడం చెప్పే ఇంగ్లీష్ రైటింగ్స్ నేను అనుకుంటాను. సో దట్ ఈస్ అబౌట్ ఉమామేశ్వరి మేడం. సార్ 9 కంటే ముందు నేను ఒక 1 hour క్లాస్ తీసుకుంటా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి అని చెప్పారు. ఎందుకు చెప్పారు అదంటే, మన ఎగ్జామ్స్ చాలా బోర్డ్ ఎగ్జామ్స్ ఇంత దగ్గర ఉన్నాము, మీ కండిషన్ చూసి ఇలా ఉంది, మీరు ఎలా ఫేస్ చేస్తారు ఎగ్జామ్స్ అని ఆయన మన స్టేటస్ గమనించి మనకు ఒక స్పెషల్ క్లాస్ తీసుకుంటానే ఆయనే చెప్పి ఒక స్పెషల్ క్లాస్ 1 hour ముందు బిఫోర్ 9 o'clock స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. అది ఎవరు మనమేం రిక్వెస్ట్ చేసింది కాదు, ఆయన ఇంటెన్షనల్గా మన గురించి ఆలోచించి అర్థం చేసుకొని 6 మంది వచ్చి ఒక స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. ఆ క్లాస్కి అందరూ అనుకుంటున్నాను. హలో, యా వింటున్నారా? కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ శేఖర్ ఎక్కడ స్టార్ట్ చేస్తే ఎవరిని కవర్ చేస్తాను. ఏం చెప్పాలనుకుంటున్నాను, లైఫ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, స్ట్రగుల్, సక్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ షేర్డ్. వెరీ హ్యాపీ. ఓకే, నవ్ ఇట్స్ ఓకే. ఇక్కడ ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువులు లైఫ్లో ఇద్దరు ఇంపార్టెంట్. ఇప్పుడు తల్లిదండ్రులు 2 గురువులు. తల్లిదండ్రులైనా గురువులకైనా ఎవరికైనా పిల్లలు సక్సెస్ వాళ్ళ ముందు నిలబడితేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇక్కడ మేమందరం మీ పిల్లలని నేను భావిస్తున్నాను. సో అందరూ ఏదో ఒక రంగంలో స్ట్రేట్ పోస్ట్ మన టీచర్స్ అందరికీ. సో మళ్ళీ ఒకసారి నేను పదాభివందనం చేసుకున్నాను మనస్ఫూర్తిగా. ఇంకో రెండో విషయం ఏంటంటే, మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కడైనా ఎవరైనా ఏ రంగంలో ఉండొచ్చు, డిఫరెంట్ అదొకటి విషయం. తర్వాత 10th క్లాస్ బ్యాచ్ అయినంత మోస్ట్ ఎవరు లైఫ్ ట్రూ. ఎందుకంటే వాళ్ళు ఎంఎస్సీ ఎండి ఏదైనా చదవచ్చు బాస్, ప్రాబ్లం లేదు. బట్ 10th బ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాక్ టు బేసిక్. మనం ఎంత లెవెల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మరొకటి ఒకటి బ్యాక్ టు బేసిక్. అక్కడ మనం నేర్చుకున్న దగ్గర ది బెస్ట్ ఇవ్వాలి, ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో. సో ఈ విషయంలో అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఎక్కడ స్టార్ట్ అయినా ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అందరికీ షేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి మై కొలీగ్స్ అండ్ మాకు హెడ్ మాస్టర్ సార్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు అనుకోవచ్చు. షాయిరెడ్డి సార్ ఫస్ట్ నేను అవుట్పల్లి స్కూల్కి రావడానికి ప్రధాన కారణం షాయిరెడ్డి సార్. నాకు ప్రమోషన్ వచ్చే ముందల, అదేవిధంగా శ్రీనివాస్ సార్ మేమంతా ఇంకా ఆమంగలో పూర్వ పరిచయమే. ఇక మేమిద్దరం తలకొండపల్లి స్కూల్లో ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ కలిసి పనిచేసే వాళ్ళమే. నియరెస్ట్ నేను ఎమ్మెల్యే ఉంటుంది. అంటే మేము పగటి పడి చెప్పేది ఎవరు లేరు, ఆడవాళ్ళంతా
మా అమ్మ తర్వాత ఇంక మేమంతా మగవాళ్ళమే కాబట్టి ఎందుకో ఆప్యాయత అంటారు ఆ విధంగా ఉండేది. తర్వాత స్కూల్లో వచ్చిన మొదటి నుంచి కూడా ఒక ఆడపడుచులాగా ఎంత ఇవ్వాలో గౌరవం అనిపించేది. మేము దొరకవు మాకు ఆ రోజు ఏదో పుల్లారెడ్డి సీట్ హౌస్ ఏదో గొప్పగా చెప్పుకునేది. తర్వాత స్థాయిలో అదే ఉంటుండేది, మంచిగా స్వీట్స్ కానీ. తర్వాత కళావతి ఉండేది, ఆమె కూడా మేము మర్చిపోము అటెండర్గా. స్కూల్లో నా స్టూడెంట్ ఈరోజు నా ముందు నిలబడి చాలా గొప్పగా పనిచేస్తున్నాడు. ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు. మామూలుగా విద్యార్థులకు ఉపాధ్యాయులు అంటే గొప్ప విషయం కాకపోవచ్చు. ఎంతోమంది టీచర్స్కి, గవర్నమెంట్ టీచర్స్కి, ప్రైవేట్ సెక్టర్లో ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ ఆదర్శంగా ఇంగ్లీష్ సబ్జెక్టు మీద ట్రైనింగ్ ఇస్తూ, ఎస్పెషల్లీ కరోనా టైంలో దానికి కావాల్సిన మ్యాట్రిక్స్ అనేది ప్రిపరేషన్ చేసింది. సార్కి ప్రైవేట్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసుకొని 2 సంవత్సరాలు అందులో పనిచేసాం. ఆ ప్రైవేట్ 93లో ప్రజ్ఞ హై స్కూల్ ఆమర్గల్లో స్టార్ట్ చేసినాం. 93, 94 ఇద్దరు ఓకే అని చెప్పడం జరిగింది. అక్కడ ఆ స్కూల్లో నేను ఉన్నప్పుడు అక్కడ హెడ్ మాస్టర్గా ఉండి, సో ఆ పిల్లలు కంపల్సరీ రావాలి సార్ అని అంటే, ఎందుకో మీ మీదనే ఎక్కువ ప్రేమ ఉంది, ఫస్ట్ పీరియడ్ మీ దగ్గరికి ఇచ్చి మీ దగ్గరనే ఇంతసేపు వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు చాలాసేపు నుంచి ఫోన్ చేస్తారు. ఉద్యోగం సాధించి టీచర్గా ఆమన్గల్ గర్ల్స్ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. నేనే ఆమన్గల్ బాయ్స్ హై స్కూల్లో కూడా అవుట్పైట్ పాఠశాల నుంచి దేవాలయం నాకు దొరకలేదు నాకు అనిపిస్తుంది. అందుకే నాకు భగవంతుడు 2వ సార్లు లేని సమయంలో పండుగలకు కానీ పబ్బాలకు కానీ దేనికైనా ఊరికి వస్తుంటారు కాబట్టి మీ ఆ పాఠశాలకు వెళ్ళండి. ఎందుకంటే మీకు ఆ దేవాలయం అవన్నీ మీరు మీ పిల్లలకు అందిస్తే వాళ్ళు ఎంతో ఫీల్ అవుతారు. అరే మా నాన్న ఈ గవర్నమెంట్ మనమందరం ఒకరికొకరు తీసుకొని మన గురువులందరికీ ఒకరికొకరు అన్న ఒకసారి పట్టుకోండి అన్న. తీసుకోవట్లే ఒకటి క్లోజ్ కొట్టి ఒకటి లాంగ్ అవుట్. మర్చిపోకు జరా. తీసుకో విజయ్. మేడం పట్టుకోండి ఒకసారి. దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవిత
వెంకటరాజు విజయ్ ఫోటో తీసుకున్నా ఎక్కడో
ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా నేలపై నింగిలా గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ నా కన్నులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన ఎప్పుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో ఎప్పుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ్ళ గుండెకు పండుగ ఈ వేళ నా కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా నన్నే నేనే కలిసానో ఏమో నాకే నేనే తెలిసానో ఏమో నీలో నన్నే చూసానో ఏమో నాలా నేనే మారానో ఏమో నా గతంలోని కథంతో నీ గతంలో నా కథంతే గుండెకు పండుగ వేళ నా కన్నులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే క్షణాన నాన్నతో ఓ 5 ఏళ్ళు గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు హై స్కూల్ మేట్స్ తో ఇంకో 5 ఏళ్ళు ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ 5 ఏళ్ళు చేసామంట ఎన్నో సందళ్ళు చూసామంట ఎన్నో సరదాలు ఎదలో నిలిచేనంట మన ఈనాటి అల్లర్లు ఎన్నాళ్ళు
వచ్చి మీ పేరు ఏం చేస్తున్నారు ఏంటని చెప్తే మాకు గొంతు కూడా కొంచెం ఐడియా వస్తుంటుంది కదా. మిమ్మల్ని చూస్తా మాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. మనం ఎక్కడి నుంచి వచ్చినాం, చాలా రోజుల తర్వాత ఈ వేదికపై ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు తమ గురించి తాము ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో గర్ల్స్ సైడ్కి వెళ్ళి అమ్మ మీరు ప్రతి ఒక్కరిని పిలవాలని అనుకోకండి. అందరికీ నమస్కారం. నా పేరు జయమ్మ, మా నల్లవారిపల్లి. బాబు 10th క్లాస్, పాప 9th క్లాస్. మా ఆయన పేరు రామకృష్ణ. 9 months అవుతుంది, ఎక్స్పైర్డ్ అయ్యాడు. ముందుగా నా పేరు శ్రీను, గౌరపల్లి. యాక్చువల్లీ నాకు తెలిసిన మ్యాక్సిమం రేట్స్ అయితే గుర్తుపట్టకపోవచ్చు. సిఎస్సి తీసుకున్నాను. దాని తర్వాత డిగ్రీ బాగలింగపల్లి, హైదరాబాద్. జి రమేష్ రెడీగా ఉన్నాడు. నెక్స్ట్ అందరికీ నమస్కారం. దగ్గర పెట్టుకున్నామా? తోటి విద్యార్థులు మా రావుపల్లి, 2 పాపలు. కామెడీ టెక్ చేస్తున్నాం, కామెడీ ఫస్ట్ ఇయర్. నేను ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నా. డైరీ ఫామ్ ఒక 10 ఆవులతోని, ఒక వాటర్ ప్లాంట్ తోని. నా కింద ఒక వర్కర్ని స్కూల్లో చెప్పినప్పుడు, సార్ చెప్పినప్పుడు వినకుండా క్రికెట్ ఆడుకుంటా అటు ఇటు పోయి సీసార్ పీరియడ్ వచ్చిందంటే సార్ ఏదో చెప్తాడు, ఏదో క్వశ్చన్స్ పెట్టి టెస్టులు పెడతాడని 9th క్లాస్ 8th క్లాస్ తెలియజేసినాడు సార్. అలాగే సైలెంట్ సార్, నేను 8th క్లాస్లో ఇక్కడ వచ్చాను. పూర్వ విద్యార్థులకు ఆత్మీయ సమ్మేళనం, గురువులకు నమస్కారము. నాతో డిగ్రీ చేస్తున్నా. నాకు 3 మగపిల్లలు. పెద్ద కొడుకు 10th క్లాస్, 9th, 8th క్లాస్ 3. మా ఆయన రియల్ ఎస్టేట్. నల్లవారిపల్లి. నేను ఇంటర్ వరకు చదువుతున్నా. ఇప్పుడు నా వృత్తి అది. ఇంత దూరం వచ్చినందుకు నన్ను మాట్లాడినందుకు ధన్యవాదాలు. సార్ వాళ్ళు మన గురించి తెలుసుకోవాలన్నట్టు అనుకున్నారు కాబట్టి, అయినా మేము కూడా మాకు కూడా మీరు చాలా రోజులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మాకు నమస్కారాంజలి. నాతో స్టూడెంట్స్, చదువుకున్న స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. అండ్ నాకేం మాట్లాడాలి, ఒక బాబు బాబు 2nd year ఎంపీసీ, పాప 1st year ఎంపీసీ. గురువులందరికీ నమస్కారాలు. దోస్తులందరికీ ధన్యవాదాలు. నా పేరు పాండు, గుడ్లపాడు నాది. ఇక చిన్నప్పటి నుంచి అంటే పాపతో ఎక్కువ క్లోజ్గా ఉంటుండే. ఎంఎస్ రెడ్డి సార్ అంటే బాగా కూర్చుండే మాకు. ఇప్పటికైనా సరే పెళ్ళైంది, నాకు పెళ్ళైంది. 2 పిల్లలు. తొందరగా రావాలి సార్ వాళ్ళు. సార్ నెక్స్ట్ మన ఉపాధ్యాయులందరికీ నా పాదాది వందనాలు. నేను మీతో కలిసి చదువుతున్నది ఒక 1 year. ఫేస్లన్నీ ఐడియా ఉంది కానీ నాకు భయం అవుతుంది. నాకు ఇంటర్లో మ్యారేజ్ అయింది. మేము నాగోల్లో ఉంటాము. మా సార్ పేరు రమేష్, అకౌంటెంట్గా చేస్తారు. నేను హౌస్ వైఫ్ని. నాకు ఒక పాప, బాబు 1st year చదువుతున్నాడు. మీ 18 సంవత్సరాల్లో కాలంలో మీరు కొన్ని అనుభవాలు ఉంటాయి సార్. అండ్ మా ప్రధానోపాధ్యాయులు శ్రీ సాయిరెడ్డి సార్ గారు, అశోక్ రెడ్డి సార్ గారు, ఉమామహేశ్వరి మేడము, సత్యవాణి మేడం, శ్రీనివాస్ రెడ్డి సారు, అప్పటి మా విద్యార్థులు, ఇప్పుడు మిత్రులు అందరికీ కూడా శుభ సాయంత్రం. కలవాలనుకోవడము చాలా సంతోషదాయకం. మామూలుగా స్కూల్లో 5 అని అనుకుంటున్నాను. ఆ సంతోషం వల్ల
మీరు ఇంత బాగా ఎదిగి మమ్మల్ని అందరినీ సంతోషపెట్టడానికి కార్యక్రమం చేయడం వల్ల మేము నిజంగా ఆనందపడ్డాము. గుడ్రైజ్గా మారాలా అనేది. సో ఆ క్రెడిట్ గోస్ టు గురువులకు. నా పేరు వెంకటేష్, దొడ్లపాడు. అందరు బాబు పాప. నమస్కారం. నా పేరు లలిత తిరుకలకుంట. మా సంకీర్తన 3rd క్లాస్. థ్యాంక్ యూ. ఈ సమ్మేళనానికి వచ్చిన గురువులకి పాదాభివందనం. అదేవిధంగా నాకు చదువు చెప్పిన గురువులందరికీ పాదాభివందనం. నాతోటి మిత్రులకు నా యొక్క నమస్కారాలు. కృష్ణ సార్ 10th అంతకంటే ముందు రమేష్ సార్ హెడ్ మాస్టర్ ఉండే. ఆ తర్వాత మనకి కృష్ణ సారు ఈ టీచర్స్ అంతా మనం 6th 7th ఉన్నప్పుడు వచ్చారు. అప్పుడు కృష్ణ సారు, శ్రీనివాస్ సార్, అశోక్ రెడ్డి సార్, ఎంఎస్ రెడ్డి సార్, సత్యభాను సార్, I wish you all the best for you and congratulations students. I wish you all good afternoon everybody, and also my heartful blessings to all my dear students. Really from you, ఎందుకంటే ఈ పర్టికులర్గా ఈ బ్యాచ్ మీద నాకు ప్రత్యేక అభిమానం ఉంది. Why? Because I have taken 3 classes continuously in Aurupalli, and when I came to this school, this is the first milestone for me to take in Aurupalli. As 4 years SDTగా చేశాను. అది అన్ని రోజులు ఎక్కువ ఏం చేయలేదు. ఇమీడియట్గా నాకు ప్రమోషన్ వచ్చింది. Aurupalli is the first place, and that too only 3 years చేశాను, కానీ నాకు 30 years of experience ఇక్కడే తీసుకున్నాను. కొంచెం అమ్మలాగా కూడా మాట్లాడాను. అయితే మేడం మీరు ఆ టీచర్ చెప్పిన దాంట్లో మంచి మాట ఉన్నది, చాలా కరెక్ట్ మాట. 4వ తరగతికి శశికళ టీచర్ వచ్చింది. అదే టైంలో సూర్యకళ అనే ఒక టీచర్ వచ్చింది. వచ్చినటువంటి నా గురువులకు, అదేవిధంగా నా తోటి విద్యార్థులకు, తర్వాత వేరే దగ్గరికి వెళ్ళిపోయి చదువుకున్నాను. నాకైతే మన సారు సాయిరెడ్డి సార్ చాలా హెల్ప్ చేసిండు. అది ఎంకరేజ్మెంట్ అనేది చాలా బాగుంది సార్ది. సో కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను 10th అనేది కంటిన్యూ చేయలేకపోయినా ఊరిపల్లిలో. సో నేను చాలా మిస్ అయినా సార్ స్టడీ. అయితే రియల్ ఎస్టేట్ కంపెనీలో సీనియర్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. సో అదైతే అందరూ వర్క్ చేస్తున్నాను. ఎందుకు చేస్తాను అంటే విద్యార్థుల ఆత్మీయ సమావేశాలకు స్టేజ్ మీద ఉన్న సాధు టీచర్స్కు నా హృదయపూర్వక నమస్కారం. నా తోటి విద్యార్థులకు నాది నడవారి పెళ్ళి, ఆ తర్వాత పెళ్ళి మ్యారేజ్ అయింది. మళ్ళీ ఊరిపెళ్ళికి నన్ను సంబంధం ఊరిపెళ్ళికే ఇచ్చారు. బడి పక్కనే స్కూల్ మొత్తం నిన్న ఇట్లా స్కూల్కి పోయి వచ్చిన నేను. నాకు 2 పాపలు, ఒక అమ్మాయి అది నల్లూరు పెళ్ళి. నాకు ఇది ఒక 6th. నేను అంగన్వాడీ టీచర్గా అప్లై చేశాను. 40 మందిలో ఒక్కదానికే వచ్చింది పోస్ట్. ఫస్ట్ జీతము ఒక్క నెలనే ఎత్తుకున్నా కాబట్టి అందరూ టీచర్ అంటే నాకు నేనే టీచర్ని అయ్యానని నాకు సంతోషంగా ఉంది. కాబట్టి సూపర్వైజర్ కింద అప్లై ఎగ్జామ్ రాస్తే 25 మార్కులకు 22 మార్కులు. ఇంటర్ వరకు చదువుకున్నా. నాకు మ్యారేజ్ అయింది. మేము హైదరాబాద్లో దిలంగూడలో ఉంటాము. మా బాబు 9th క్లాస్, పాప 7th క్లాస్. ఉంటుంది. మేడం, విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు. 18 నెలలు చాలా చాలా కష్టపడ్డాం. ఒక నెంబర్ కొడితే ఒక నెంబర్ కొడుతుంది. ఎవరెవరు ఎట్లా ర్యాంక్ అవుతారో తెలియదు. వెంకటరెడ్డి, ఎన్ వెంకట వీళ్ళు లీడ్ తీసుకున్నాను. తీసుకొని అంటే ఇంకా 30% మెంబర్స్ చాలా మిస్ అయిపోయినారు మేడం. అట్లయినా బాగానే ఈ కార్డు తీసుకొచ్చినా అంటే చాలా గ్రేట్ మా ఊరు.
నా గురించి చెప్పాలంటే మేడం నేను కష్టపడి అంతా నేను నా గురించి ఫస్ట్ చెప్పాలి. నేను చదివింది అంటే మాత్రం 8th క్లాస్ నుంచి మేడం. అప్పుడు నాకు 8th క్లాస్ వచ్చి ఇతర ఉపాధ్యాయులకు నా తోటి విద్యార్థులకు నా యొక్క ధన్యవాదాలు. నా పేరు సరిత, నా నల్లవారిపల్లి. నాకు ఒక బాబు ఒక పాప. బాబు 10th క్లాసు, వేదిక మీద ఉన్నటువంటి సార్ వాళ్ళకు, టీచర్కి నా యొక్క నమస్కారాలు. మీకందరికీ నా ఆశీస్సులు. ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. బాగుంది ప్రోగ్రామ్, చాలా చక్కగా చేశారు. నేను మీకు చెప్పింది కొన్ని రోజులే కావచ్చు, కానీ మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా ధన్యవాదాలు. గుర్తుంచుకొని ఇంకా మా నాన్నగారు మిమ్మల్ని అప్పుడప్పుడు గుర్తు చేస్తారు. ఈ ప్రోగ్రామ్కి రాలేకపోయారు. నా పేరు సుమలత, నాది అవురుపల్లి. కొడుకు హర్షవర్ధన్ 8th క్లాసు, నా చిన్న కొడుకు శ్రీమన్ 5th క్లాసు. నా నమస్కారాలు. ముఖ్యంగా నల్లవారిపల్లి. నేను 6th to 10th వరకు అవురుపల్లి చదివిన. 10th కలవకుర్తి సిపిఎం కాలేజ్లో చదివిన. డిగ్రీ అయిపోయాక తర్వాత చదువుదామని చూసినా కానీ మా ఇంట్లో పరిస్థితుల వల్ల చదవలేకపోయినా. ఇంకా ప్రజెంట్గా ఇప్పుడు చికెన్ షాప్ బిజినెస్ పెట్టుకున్నాం. ఒక 3-4 షాపులు ఉన్నాయి, దాన్ని లీడ్ చేస్తున్నా. ఇంకా ఒక 2 ఏళ్ళ ఇది నా పర్సనల్ విషయం. నెక్స్ట్ సారాల విషయానికి వస్తే, అప్పుడు ఊరికే సరస్వతీదేవి అంటే ఏందో అనుకునేది వాస్తవానికి. కానీ మనం ఉమామేడాన్ని రియల్గా ఆమె ఒక సరస్వతి మేడం లాగానే ఉంటుంది. ఎప్పుడు నవ్వుకుంటా, నువ్వు చదువు రాకున్నా సరే కానీ నవ్వుతుంది. అందుకే వాట్సాప్, ఫేస్బుక్లు ఇవన్నీ అయినాయి. ఒకవేళ మేడం చెప్పిన గ్రామర్ ఏబిసిడి నేర్చుకోకపోతే ఇప్పుడు ఎంత తిప్పలేకున్నావు నాకైతే. ఆ వాట్సాప్లోకి ఇట్లా మేడం. నెక్స్ట్ మా తెలుగు సార్ కూడా, కృష్ణయ్య సారు, ప్రజెంట్గా ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం. మేడం కూడా మన ఉపవాసకం చెప్పేది మేడం, మంచిగా చెప్పింది. నెక్స్ట్ మన ఇట్లా బాడీ తీసి ఇట్లా వగేది కాడికి ఇంకా సైరెడ్ సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ చూస్తే మొత్తం పొగలు వేసి ఇట్లా కుక్కలు చూపించింది అప్పట్లోనే సారు. మస్తు లీడ్ చేసిండు. ఇంకా నెక్స్ట్ మన ఎంఎస్ రెడ్డి సార్ అంటే మన ఇండియాకు ఒక యువరాజ్ సింగ్. నిజంగా ధన్యవాదాలు అందరికీ. ఇంకొకటి ముఖ్య విషయం, ఈరోజు డాటర్స్ డే. అందరు అమ్మాయిలందరికీ హ్యాపీ డాటర్స్ డే. అవసరము ఆ పరిస్థితిలో ఆ సారు తోడుగా నేనున్నా మీకు అని వెన్ను తట్టి ముందుకు నడిపి. వెరీ గుడ్ ఈవినింగ్. మరి 2005-2006 సంవత్సరాల కాలంలో అవురుపల్లి కేంద్రంగా ఇక దొడ్డపాల నుంచి కావచ్చు, నల్లవారిపల్లికి వెళ్ళి కావచ్చు, మళ్ళీ ఇక సింగంపల్లి నుంచి కావచ్చు, ఇక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అవురుపల్లి కేంద్రంగా 10వ తరగతి పూర్తి చేసి ఇంజనీర్లు అయ్యారు, మంచి బిజినెస్ మ్యాన్లు అయ్యారు, డాక్టర్లు ఉన్నారు, సారీ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, హోమ్ మేకర్స్ ఉన్నారు. హోమ్ మేకర్ ఇస్ ఇందాక విజయ్ చెప్పినట్టు హోమ్ మేకర్ ఇస్ ద టఫెస్ట్ జాబ్, దట్ ఈస్ ద బెస్ట్ టఫెస్ట్ జాబ్. తర్వాత మంచి ఫార్మర్స్ ఉన్నారు. టీస్ వాదిస్తున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, మర్చిపోతాడు, ల్యారీ మర్చిపోతాడు, అక్కడ లైట్ మర్చిపోతాడు. ఒక డాక్టర్ దగ్గర ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే డాక్టర్ ఉంటాడు, పేషెంట్ మర్చిపోతే డాక్టర్ మాట. సో టీచర్ 18 ఏళ్ళ కింద ముందు చదివిన పిల్లలు ఈరోజు ఇంత పెద్దగా ప్రయోజకులు అయ్యి ఇంత మంచి కార్యక్రమం చేస్తూ వాళ్ళ గురించి చెప్పుకుంటుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ బ్యాగ్కి నాకు ఒక మంచి 3 bags ఫుల్ ఆఫ్ గిఫ్ట్స్తో మోసుకెళ్ళాను నేను. హెవీ లోడ్స్, ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటా అవే గిఫ్ట్స్. ఏ స్కూల్లో చేసినా అంత ఏమి ఇవ్వలేదు. అంటే ఇవ్వలేదని కాదు, మీరందరూ ఒక్కొక్కరు పర్సనల్గా తీసుకొచ్చారు. లాస్ట్ టైం కూడా చెప్పాను, 3 bags నాకు ఎంఎస్ రెడ్డి సార్కి, అనిత టీచర్ 2 బ్యాగులు తీసుకొచ్చి ఇచ్చింది ఖాళీకి సంచులు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను సార్. అదేవిధంగా గత 40 రోజుల నుంచి వెంకట్ అండ్ మహేందర్ అండ్ కృష్ణ, ఇంకా కొంతమందికి తెలియని విషయం ఏంటంటే గత 3 నెలల నుంచి
కలకొండ మన్యం ఎన్నో ఫోన్ నెంబర్స్ని తీసుకొని గ్యాదర్ చేసి ఒక గ్రూప్ యాడ్ చేసుకొని చాలా నెంబర్స్ని యాడ్ చేసి అందరూ ఎంతమందిని అలర్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత దూరం తీసుకొచ్చింది కాబట్టి వెంకట్కి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి అందరూ ప్రతి ఒక్కరు క్లాప్ కొట్టాలి అందరూ కూడా. అదేవిధంగా ఖచ్చితంగా వీళ్ళందరికీ నేను ఎందుకంటే కొంచెం నేను చదువుకున్నాను కాబట్టి తర్వాత తెలిసి మీరు ఎవరికి నష్టం చేయలేదు, కానీ తర్వాత మనకు వచ్చిన అట్లే విన్న వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే మన చుట్టూ వాళ్ళకి ఏం వస్తారో ఏం రాలేదు, చదువుకున్నవే వేస్ట్ అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు చదువుకొని ఏం లాభము, ఎవరికైనా వచ్చినాయి ఉద్యోగాలు, ఎవరికైనా లాభపడ్డారా అట్లాంటి ఉదాహరణలు వింటే అరే మన పక్కన ఉన్నోడే మనోడే వానికి వచ్చిన మనకెందుకు రాదని ఒక పోటీతత్వం పెరుగుతుంది. మన పిల్లల్ని కూడా అవే చదివించుకుంటాం కాబట్టి ఇట్లాంటివి ఉండాలి ఇన్స్పిరేషన్ స్పీచెస్. ఈరోజు మీ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేశారు, అందరూ సంతోషపడ్డారు. సాయిరెడ్డి సార్ లాంటి పెద్ద మనుషులు అయితే వాళ్ళకి రిక్రియేషనే ఉండదు, ఇంట్లోనే ఉంటాడు పొద్దున్న నుంచి పొద్దున్న మీకు దాకా, ఏం పని ఉండదు, టైంపాస్ ఉండదు. ఎట్లా రిక్రియేషన్ ఎట్లా సంతోషం ఉంటుంది ఆయనకి రావడం వల్ల చాలా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా తలా అంతా కొంచెం కొంచెం వేసుకొని అందరికి సహాయపడదామని మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. అదే కంటిన్యూషన్ చేసి ఉందాం. ఇయర్తో అయిపోయినట్టుగా అది గ్రూపు. ఇంకేం సమస్యలు ఉన్నా చెప్పండి. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును, అజ్ఞానం గమ్ముకున్న ఆ రోజులను, ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, వాటినందుకోని శాసించర గగన తలమును. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. భవిష్యత్తుకు పునాదేశే పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను. నీ భవిష్యత్తుకు పునాదేశే పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను. నిక్షిప్తమయ్యి దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను. నిక్షిప్తమయ్యి
భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాధను సదవాలిర పేదల కన్నీటి దారను సదవాలిర పేదల కన్నీటి దారను వెతకాలిర జగజ్జేత అన్వేషణను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి శ్వాసగా మార్చాలిర చదువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించరా మన జీవితాలను శ్వాసగా మార్చాలిర చదువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించరా మన జీవితాలను చరితను సృష్టించే నింగినే లక్షణమును పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును చరితను సృష్టించే నింగినే లక్షణమును పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును సాధించర కలలుగానే రాజ్యంబును సాధించర కలలుగానే రాజ్యంబును ఎగరయ్యాలిర నీ బ్రతుకులో గెలుపు జెండను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి
श्रीकांत बालानगर When